జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏమంటున్నావు అక్క? నిజం తమ్ముడు. ఆ పంతులొచ్చి వెళ్ళిన తర్వాత నాకు డౌటొచ్చి దీపక్ని పంతుల దగ్గరికి వెళ్ళి అసలు విషయం కనుక్కుని రమ్మని చెప్పి పంపించాను. ఆ పంతులనేవాడే ఫేక్ అని తేలింది తమ్ముడు. ఆ పంతులు చెప్పిన గుళ్ళోనూ లేదు, చెప్పిన ఊళ్ళోనూ లేదు. అప్పటికి నాకు అనుమానం వచ్చి విరూపాక్షి బ్రతికే ఉంది, కాని పూర్తి వివరాలు తెలుసుకున్నాకే నీకు చెప్పాలి అని అనుకున్నాను. మళ్ళీ ఇన్నాళ్లకి ఇలా లెటర్ పంపించి తనని వెతుక్కుంటూ నువ్వొస్తావో రావో అని చూద్దాం అనుకుంది. నువ్వు వెళ్ళావు. నువ్వు వెళ్ళిన విషయం తప్పకుండా విరూపాక్షకి తెలిసే ఉంటుంది. కొన్నాళ్లాగితే ఇంకొక ప్రయత్నం. ఛా! నాకే ఎందుకక్క ఇలా జరుగుతుంది? నువ్వేం ఫీల్ అవ్వకు తమ్ముడు. ఆ లెటర్ పంపించిన వాళ్ళ గురించి నాకొదిలే. దీపక్ చూసుకుంటాడు. ఇవన్నీ పక్కన పెట్టి నీ పని మీద నువ్వు కాన్సంట్రేట్ చేయి. అవును మావయ్య, నేను చూసుకుంటాను. ఇంకొక విషయం మావయ్య, ఆ లెటర్ వచ్చిన విధానం చూస్తే అది పోస్ట్ ఆఫీస్ ద్వారా రాలేదు. మనకి బాగా కావాల్సిన వాళ్ళు పంపినట్టు నేరుగా మనింటికి వచ్చింది. అంటే ఎవరో మనకి బాగా కావాల్సిన వాళ్ళు విరూపాక్ష అత్తయ్యకి హెల్ప్ చేస్తున్నారనిపిస్తుంది. నువ్వెలా చెప్తున్నావు దీపక్? చూడండి మావయ్య, ఈ కొరియర్ వచ్చిన కవర్ ఇదే. దీనిపైన ఎలాంటి స్టాంపు లేదు. కొరియర్ ఈ ఇంటి అడ్రస్కి వస్తే నువ్వెందుకు తీసుకున్నావు దీపక్? అది మావయ్య, కొరియర్ బాయ్ లెటర్ ఇచ్చి వెళ్ళాడు. అది ఎవరికొచ్చిందో చెప్పలేదు. కొరియర్ని అక్కడికి తీసుకెళ్లి పెట్టాను. చెప్పటం మర్చిపోయాను. తమ్ముడికి టైం ఇస్తే అటు తిరిగి ఇటు తిరిగి మా మీదే డౌట్ వచ్చేలా ఉంది. ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ఇదంతా ఆ రాజు రూప ఎందుకు చేయకూడదు? వాళ్ళెందుకు చేస్తారక్క? వాళ్ళకేం అవసరం? ఒకసారి నువ్వే ఆలోచించు తమ్ముడు. రూప తన అమ్మ గురించి తెలుసుకోవాలని, పూర్తి వివరాలు తెలుసుకున్నాకే వాళ్ళు ఏమైనా... లేదక్క, అలా జరగడానికి వీల్లేదు. విరూపాక్షి గురించి రాజుకి రూపకి ఏమీ తెలీదు. విరూపాక్షి గురించి బాగా తెలిసిన వాళ్లే, నా వాళ్లే ఈ పనులు చేస్తున్నారని నాకు అనుమానంగా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.